అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఓంకారం ముగ్గులు వేసుకున్నాను 33. ఈ ఓం అనే శబ్దం ఎలా వచ్చింది అనే కొన్ని విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చూస్తుండగానే అధిక మాసం అయిపోయింది. అయినా కొన్ని వీడియోస్ మిగిలినాయి. అంటే నేను అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే మార్నింగ్ పూజ అయ్యేది, ఈవినింగ్ ఏదైనా టెంపుల్స్‌కెళ్ళేది. మా ఇంటి పక్కన రాముల వారి గుడి ఉంది. అక్కడ భజన, ప్రసాదం అంతా ఉంటది. ఇంక అదే కాక ఈ మాసంలో కొన్ని దేవాలయాలు దర్శించుకున్నా మంచిదనేసి ఈవినింగ్ టైంలో దేవాలయంకెళ్ళేదాన్ని. అందుకని ఇంక రాగానే నెక్స్ట్ డే మరి పూజ. అందుకని నాకీ వీడియో అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు. అయినా కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా! ఒక్కొక్కటిలాగా అప్లోడ్ చేసుకుంటా వెళ్దామని చేస్తున్నాను. నెక్స్ట్ నేను దీపదానం ఎలా ఇచ్చానో అనేది వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే అమావాస రోజు కూడా 2 రోజులు అమావాస వచ్చింది కదా! చాలా స్పెషల్ డేసు. అవి కూడా నెక్స్ట్ వీడియోలోను అప్లోడ్ చేస్తాను. ప్రతిరోజు తులసి పూజ చేస్తే చాలా మంచిదంట. కానీ అందరికీ కుదరదు కదా! అలాంటి వాళ్ళు ఇప్పుడు కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, 3 ఏండ్లకి ఒక్కసారి ఈ అధిక మాసంలో ఈ నెల రోజులు చేసుకున్నా చాలా మంచిది. లేకపోతే విశేష రోజులు ఉంటాయి కదా! సోమవారాలు, శుక్రవారాలు, మంగళవారాలు అప్పుడైనా చేసుకోవాలి. అప్పట్లో రోజు గడపకి పూజ చేసేవారు. అంటే దాన్ని తుడిసి, ముగ్గులు వేసి, పువ్వెక్కించి, నమస్కరించి అంటే గడపని ముఖ్య ద్వార లక్ష్మి అంటే గడపలో లక్ష్మి నివాసం అయ్యుంటది అని ఒక నమ్మకం. ఇప్పుడు అందరికీ పనిలో ఎళ్ళేది, వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉంటది కదా! అందరికీ కుదరదు. అందుకనేసి మీరు విశేష రోజుల్లో అప్పుడైనా ఇలా పూజ జరుపుకుంటే చాలు. ప్రతిరోజు అంత చేయాలనేం లేదు. ఇంత తుడిసి, ఒక పువ్వు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి, అగరవత్తులు వెలిగించుకొని మొక్కుకున్నా చాలు. మనం ఎలా చేస్తామనేది ముఖ్యం కాదు. మనకి ఎంత భక్తితో చేస్తామనేది ముఖ్యము. మన సనాతన ధర్మంలో అంటే మన హిందూ ధర్మంలో ఓం లేదా ఓంకారాన్ని అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఏ పూజైనా, మంత్రమైనా ఓంకారంతోనే మొదలవుతుంది. అయితే ఈ ఓంకారం వెనుక ఉన్న అసలైన శక్తి ఏమిటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. శివ పురాణంలో ఉన్న ఈ అద్భుతమైన కథను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మరి సృష్టిని రక్షించే శ్రీమన్నారాయణునికి వాళ్ళిద్దరి మధ్య ఒక వివాదం వస్తుంది. అంటే మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది పెరిగి అది కాస్త మహాయుద్ధానికి మారుతుంది. అప్పుడు ఈ బ్రహ్మాండాన్ని రక్షించడానికి పరమశివుడు ఇద్దరి మధ్య ఒక భారీ జ్యోతిర్లింగాన్ని అంటే అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఈ అగ్నిస్తంభానికి మొదలు ఎక్కడ మరి ముగింపు ఎక్కడ ఎవరికీ తెలియదు. అది చూసి ఆశ్చర్యపోయిన బ్రహ్మ విష్ణువులు మనలో ఎవరు మొదటిది అలాగే ఈ అంతాన్ని అంటే చివరిది ఎవరు చూసి వస్తారో వారే గొప్ప అని పందెం వేసుకుంటారు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్తే విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమి లోపలికి వెళ్తాడు. కానీ వేల సంవత్సరాలు వెతికినా ఇద్దరికి దాని అంతం దొరకలేదు. ఇంకా ఇద్దరు వాళ్ళ ఓటమిని ఒప్పుకొని తిరిగి వస్తారు. తమ ఓటమిని అంగీకరించిన ఇద్దరు చేతులు జోడించి నిలబడతారు. అప్పుడు మహా జ్యోతిర్లింగం నుండి మొదటిసారిగా ఒక దివ్యమైన శబ్దం వినిపిస్తుంది. అదే ఓం అనే మహామంత్రం. ఈ ధ్వనిని నిశ్చింతంగా గమనించినప్పుడు అందులో 3 అక్షరాలు దాగి ఉన్నాయని తెలుస్తుంది. అవేంటంటే మొదటి అక్షరం ఆ అంటే ఇంగ్లీష్లో ఏ. దీని నుండి సృష్టికర్త బ్రహ్మ పుట్టాడని. యు అంటే ఊ దీని నుండి సృష్టికర్త నడిపే విష్ణువు పుట్టాడని. మా అంటే ఎం దీని నుండి లయకారకుడైన రుద్రుడు అంటే శివుడు వ్యక్తమయ్యాడు అని అర్థం. ఈ సృష్టిని నిర్మించే, నడిపించే, లయం చేసే త్రిమూర్తులు శక్తి అంతా ఈ ఓం అనే అక్షరంలోనే ఉందని వారికి తెలుస్తుంది. ఈ ఓంకారం అంటే ఈ ఓం అనే శబ్దం గురించి గణేశుడి కథ కూడా ఉంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిది కూడా ఈ ఓం నుంచి ఒక స్టోరీ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు 33 ముగ్గులు వేసుకున్నాను. దాని మీద పసుపు కుంకుమ వేసి ఒక్కొక్క పువ్వు పెట్టి నైవేద్యం పెట్టి 33 దీపాల హారతి చేసి పూజ ముగించుకున్నాను. ఈ కథ నా ముగ్గు మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను మొదట్లో సూపర్ మామ్ అరుణ అనే ఒక ఛానల్ ఉంది.
అందులోనే కన్నడ మరియు తెలుగు 2 వీడియోలు అప్లోడ్ చేస్తుంటే, కానీ ఇప్పుడు మా తెలుగు వ్యూవర్స్ కోసం సూపర్ మామ్ అరుణ తెలుగు అని సపరేట్‌గా ఛానల్ చేశాను. ఆ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నాను. చూడండి, ఫైనల్‌గా నా ముగ్గైతే ఇలా కనిపిస్తుంది కదా! ఇది చూస్తూ ఉంటే మనసుకి ఏమో ఒక రకమైన సంతోషం, సమాధానం కూడా ఉంటుంది. మీకు కూడా పూజ చేసిన తర్వాత ఇలా అనిపిస్తే కామెంట్‌లో తెలియజేయండి. నమస్కారం.